ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు కల్నల్ టి శ్రీనివాసులు. నేను ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ని. నేను శ్రీ స్వామి సహజానంద తీర్థుల వారి శిష్యుడిని. మా గురువు గారు 2022 సంవత్సరంలో బ్రహ్మలీన్ అవ్వటం జరిగింది. మా గురువు గారు ఒక శక్తిపాత్ గురువు అన్నమాట. ఈ శక్తిపాత్ పరంపరలోనే ఆయన నాకు కూడా దీక్షాధికారం ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి దాదాపు కొన్ని వందల మందికి నేను ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఇచ్చాను. నా శిష్యుల్లో కొంతమందికి నేను తర్వాత దీక్షాధికారం కూడా ఇవ్వటం జరిగింది. నా శిష్యులు వాళ్ళ శిష్యులు కూడా మళ్ళీ మరొక తరానికి దీక్షాధికారం ఇవ్వటం కూడా జరిగింది. అంటే నా తర్వాత మరొక 2 తరాల శక్తిపాత గురువులు ఉన్నారన్నమాట. ముఖ్యంగా నేను ఇప్పుడు పెద్దగా ఎవరికి దీక్షలు అవి ఇవ్వటం లేదు డైరెక్ట్గా. ఎందుకంటే ఎంతోమంది శిష్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళే దీక్షలు ఇస్తూ ఉంటారు. కాకపోతే కొన్ని ప్రధాన విషయాల గురించి అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అప్పుడప్పుడు ఈ వీడియోలు చేస్తూ ఉంటుంటాను అన్నమాట. దాంట్లో భాగంగానే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న విషయం కర్మ సిద్ధాంతం గురించి. అయితే కర్మ సిద్ధాంతం కొత్త విషయం ఏమీ కాదు. ఇందులో వచ్చిన సమస్య ఏమిటంటే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సిద్ధాంతం చాలా సరళమే, కానీ దాన్ని లోతుగా దాన్ని అధ్యయనం చేస్తూ వెళ్ళినప్పుడు దాని యొక్క అసలు విషయం మనకి అవగతం అవుతూ ఉంటుంది అన్నమాట. సరే, ఈ విషయం గురించి ఇప్పుడు మొదలు పెడదాం కార్యక్రమం. నేను ఈ విషయాన్ని చెప్పడానికి 2 ఉదాహరణలు ఎంచుకుంటున్నాను. అంటే సులభంగా సరళంగా వివరించడానికి వీలు ఉంటుందనే ఉద్దేశంతో. ఒకటి, మనం ఏదైనా ఒక భవనాన్ని నిర్మాణం చేయదలుచుకున్నప్పుడు ఏ పద్ధతిలో మనం ప్రయత్నం చేస్తాము, అదొకటి. రెండవది, అదేవిధంగా ఒక మనిషి, రోబోట్ అంటాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సు ఉపయోగించి మనుషులను తయారు చేస్తుంటారు ఈ రోజుల్లో, రోబోట్లని. ఒక రోబోట్ యొక్క నిర్మాణం ఎలా జరుగుతుంది? ఈ 2 ఉదాహరణలతోటి మీకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, ఈరోజు ప్రతి మనిషి జీవితానికి అసలు ముఖ్య కారణం కర్మ అనే విషయాన్ని రుజువు చేయటమే ఈ రోజు యొక్క వీడియో చేయడానికి గల ముఖ్య కారణం. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఎవరైనా ఒక భవనాన్ని నిర్మాణం చేయదలుచుకున్నారనుకోండి, అన్నిటికన్నా ముఖ్యంగా మనకి భవన నిర్మాణానికి కావాల్సినవి అన్నిటికంటే అది లేకుండా మన భవన నిర్మాణం అనేది చేయలేమన్నమాట. అదేమిటి చెప్పండి ఎవరైనా సరే. ఒకసారి కల్పన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. భూమి, రియల్ ఎస్టేట్ అంటాం కదా. మరి ఇల్లు కట్టుకోవాలంటే మనకి ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలి కదా ముందు. మనకు భూమి లేకపోతే మనం ఇల్లు కట్టుకోలేం కదా. ఈ ప్రపంచంలో మనకంటూ కొంత భూమి, ఒక ముక్క భూమి ఉన్నప్పుడు ఆ భూమి మీద మనం కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, ఇంకేదన్నా మనం కావాలనుకుంటే కట్టుకోవచ్చు అనమాట. అలాగే ఈ రోజుల్లో మీరు మీకు ఉండే ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఒక పాత ఇల్లు కొనాలని ప్రయత్నం చేస్తారనుకోండి, ఇల్లు పాతపడే కొద్ది దానికి విలువ పెద్దగా ఉండదు. ఇక
ఆ భూమి యొక్క విలువ బట్టి మీకు రేట్ పెరుగుతూ ఉంటుంది ఇక. కాబట్టి ఇల్లు కట్టాలన్నప్పుడు ముఖ్యంగా మనకి అవసరమైనది ఏమిటి? దానికి ముందు భూమి కావాలి. భూమి ఉంటే కానీ మనకి ఇల్లు కట్టడం అనేది సాధ్యం కాదు. అదేవిధంగా మనం ఒక మనిషిని నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు మనకి కొంత శూన్యంలో కొంత స్థలం అనేది ఆక్రమించడం అనేది జరుగుతుంది కదా. ఒక మనిషిని సృష్టించాలనుకోండి, మనిషి లేదా మామూలుగా మనిషి ఒక 6 అడుగులు ఎత్తు, ఒక 1.5 అడుగు వెడల్పు. మరి ఆ మనిషి భూమి మీద నిలబడాలంటే ఎంతో కొంత స్థలం దాన్ని ఆక్రమించుకుంటారు కదా. అంటే ఈ శూన్యంలో ఎంతో కొంత స్థలాన్ని ఆక్రమించుకోవడం అనేది జరుగుతుంది కదా. ఇది ముఖ్య విషయం గమనించాలి. మనిషి యొక్క శరీరం అనేది రక్త మాంసాలతో నిర్మించబడుతుంది. అదే మనిషి అయితే లోహాలు, ప్లాస్టిక్, రబ్బరు ఇలాంటివన్నీ వాటితో నిర్మాణం జరుగుతుంది. అదే మనం భవనం నిర్మాణం చేసినప్పుడు ఇటుకలు, సిమెంటు, కాంక్రీటు ఇవి ఉపయోగిస్తుంటాం. ఇది తీసేసినప్పుడు అంటే భవనం యొక్క ఇటుకల నిర్మాణం లేనప్పుడు మిగిలింది ఏమిటి? అక్కడ స్థలం, భవనం యొక్క స్థలం మిగులుతుంది. అదేవిధంగా ఒక మనిషి యొక్క రక్త మాంసాలతో నిర్మించబడిన శరీరం లేనప్పుడు దాన్ని అదృశ్యం చేసేస్తే ఈ రక్త మాంసాలు ఉన్న శరీరం స్థలంలోనే ఒక రకమైనటువంటి సూక్ష్మ శరీరం అనేది మిగిలిపోతుంది అక్కడ. మనం శాస్త్రాల్లో సహజంగా దాన్ని ఆకాశ తత్వంతో నిర్మించబడినటువంటి సూక్ష్మ శరీరం అని చెప్పుకుంటాం. అదే వేరే భాషల్లో దాన్ని ఇంకా భూతం అని, దెయ్యం అని కూడా అంటుంటారు. అంటే ఆత్మ యొక్క శరీరం అంటుంటారు. ఆత్మ అంటే ఆత్మ కాదు, జీవాత్మ యొక్క శరీరం. మనిషి చనిపోయినప్పుడు ఈ రక్త మాంసాలు వదిలేసి వెళ్ళిపోతుంది కదా జీవాత్మ. మిగతా అన్నీ ఎక్కడికి పోవటం లేదు, అన్నీ ఉంటున్నాయి అలాగే. కాబట్టి మన రక్త మాంసాలతో నిర్మించబడినటువంటి శరీరం కింద ఉన్నటువంటి స్థలాన్ని మనం సూక్ష్మ శరీరం అంటున్నాం. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరంలో అంటే మనం భవనాన్ని నిర్మించడానికి మనం ఉపయోగించేటువంటి స్థలం లాంటిది అనమాట. మనం ఏ విధంగా అయితే స్థలాన్ని మనం తయారు చేయాలి కదా. ఏదో అడవి కొనేసాము, రాళ్ళు రప్పలు అన్నీ ఉంటాయి, మరి చెట్లు కొట్టేయాలి, భూమిని సమతలంగా చేయాలి, తర్వాత భూమి ఫౌండేషన్ వేసినప్పుడు కుంగిపోకుండా ఉండటం కోసం దాన్ని బాగా నేల గట్టిగా తయారు చేయాలి, గట్టిపడేట్టు తయారు చేయాలి, నీరు అది చల్లాలి. ఈ విధంగా మనం భూమిని ముందు తయారు చేస్తాం. అదేవిధంగా మానవ శరీరాన్ని నిర్మాణం చేయబోయినప్పుడు ఈ మానవ యొక్క శరీరం రక్త మాంసాలతో నిర్మించడానికి ముందుగా ఈ సూక్ష్మ శరీరాన్ని ఆకారాన్ని తయారు చేయబడుతుంది. ఆకారం అంటే ఇంతవరకు ఆకారమే, అంతకు మించి ఇంకెక్కువ ఏం లేవు. అంటే ఒక మానవ ఆకారంలో ఒక ఆకాశ తత్వంతో నిండి ఉన్నటువంటి ఒక ఆకృతి, ఒక రూపం. అయితే మన కళ్ళకి కనిపించదు, మరి మన కళ్ళకి కనిపించదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక తల ఉంటుంది, ఒక మెడ ఉంటుంది, మొండెం, ఈ 2 చేతులు, 2 కాళ్ళు, అంతే. ఇదే ఆకారంలో మనకి సూక్ష్మ రూపంలో జీవాత్మ నిర్మించబడుతుంది. అయితే ఈ పరిస్థితిలో ఆ జీవాత్మలో ఇంకేమేమి నిర్మాణం జరిగి ఉంటాయి? ప్రాణశక్తి మొత్తం 10 రకాలుగా ఉంటుంది. 5 ప్రధాన రకాలుగా మనం పంచప్రాణాలని చెప్పుకుంటుంటాం.
5 చిన్న చిన్నవి అన్నమాట. అవి ఈ శరీరం ఏ ఆకారం అయితే ఏర్పడిందో సూక్ష్మ శరీరంలో అవి ప్రాణశక్తితో నింపబడి ఉంటుందన్నమాట సూక్ష్మ శరీరం. అంటే మన మామూలుగా ఇప్పుడు ఒక మనిషిని తయారు చేస్తున్నట్టే మన మనిషి యొక్క నిర్మాణాన్ని మనం కల్పన చేసుకుంటున్నాం. ఇక్కడ మనిషి అయినా సరే, మామూలు మనిషి అయినా సరే, రెండు ఒకటే కదా. అందుకే ఇది ఉదాహరణగా తీసుకుంటానని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ భవనం యొక్క నిర్మాణానికి రండి. మనం భవనం నిర్మాణం చేస్తున్నప్పుడు భూమి తయారు చేసాం, బాగా ఉంది. భూమి కన్నా ముందు భవనాన్ని నిర్మించదలుచుకున్నప్పుడు మరొకటి మీకు అవసరం అవుతుంది అక్కడ. దాన్నే ఆర్కిటెక్చర్ డిజైన్ అంటాం, బ్లూ ప్రింట్. అంటే ఏ డిజైన్లో మీరు ఫౌండేషన్ వేయదలుచుకున్నారు, ఏ డిజైన్లో మీరు భవనాన్ని పైకి లేపదలుచుకున్నారు, డ్రైనేజ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్, అదేవిధంగా మరి నీటి యొక్క సరఫరా, ఏ పైపుల ద్వారా మనం నీటికి సరఫరా చేయాలి, ఇవన్నీ మనం ప్లాన్ వేయాలి కదా ముందు, డిజైన్. అదేవిధంగా ఒక మనిషి శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని నిర్మాణం చేసినప్పుడు ఒక బ్లూ ప్రింట్ అనేది ముందు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే ఈ బ్లూ ప్రింట్ అనేది కూడా ఆకాశతత్వం యొక్క పదార్థంతో నిర్మాణం అయి ఉంటుంది. ఒక ఆకాశతత్వంతో సూక్ష్మ శరీరం నిర్మాణం అయితే దాని కింద పొరలుగా ఇంకొక బ్లూ ప్రింట్ అనేది ముందు ఏర్పడుతుంది అన్నమాట. ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఏర్పడుతుందో దానినే మనం మనోమయ కోశం అంటున్నాం. ఇక్కడ భవనాన్ని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు దాని బ్లూ ప్రింట్ ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తాం, డిజైన్ తీసుకొస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనోమయ కోశంలో ఆ బ్లూ ప్రింట్ని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ మరి ఏమేమి ఉంటాయి ఆ బ్లూ ప్రింట్లో? 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలకు సంబంధించినటువంటి తన్మాత్రలు, మొత్తం 15 ఈ బ్లూ ప్రింట్లో ఉంటాయి అన్నమాట. అలాగే ఈ బ్లూ ప్రింట్లో ఇంకా ఏముంటాయి? మొత్తం 7 చక్రాలు పెట్టున్నాయి. వాటిలో 5 ప్రధాన చక్రాలు ఉంటాయి. ఈ 5 ప్రధాన చక్రాలని మనం రకరకాల పేర్లతో పిలుస్తుంటాం. ఈ 5 చక్రాలకి వాటి ఒక్కొక్క డ్యూటీ ఒప్పజెప్పబడటం అనేది జరిగిందనమాట. పైగా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 పంచభూతాలు, ఇవన్నీ కూడా ఈ 5 చక్రాలతోటి లింక్ చేయబడి ఉన్నాయి. అందుకే దీన్ని బ్లూ ప్రింట్ అంటున్నాం మనం. ఇది ముఖ్యం, ఇది అర్థం చేసుకోవడం అనేది. మీకు ఇది అర్థం కాకపోతే మనం ముందుకు పోలేమన్నమాట. కింద నుంచి మొదలు పెట్టినప్పుడు మూలాధార చక్రం అంటున్నాం కదా మనం. అక్కడ ఆ చక్రం యొక్క డ్యూటీ ఏమిటి? మలమూత్రాలు విసర్జన చేయటం అన్నమాట. పృథ్వీ తత్వంతో లింక్ అయి ఉంటుంది, అంటే భూమి యొక్క తత్వంతో. అలాగే జ్ఞానేంద్రియం వాసన చూడటం, అంటే ముక్కుతో లింక్ అయి ఉంటుంది అన్నమాట. మూలాధారం ముక్కుతో లింక్ అయి ఉంటుంది, అంటే మూలాధారం నుంచే కదా ఇడా పింగళ నాడి 2 నాడులు బయలుదేరేది. ఇడా నాడి అంటే ఎడమవైపు, పింగళ నాడి అంటే కుడివైపు. ఏదైతే ఎడమవైపు నుంచి బయలుదేరుతుందో మూలాధారం దగ్గర, కుడివైపు ముక్రంధ్రంలో ముగుస్తుంది అన్నమాట. అదేవిధంగా ఏ పింగళ నాడి కుడివైపు నుంచి ఏదైతే మొదలవుతుందో మూలాధారం దగ్గర, ఎడమవైపు ముక్రంధ్రంలో ముగుస్తుంది. అది అంటే లింక్ అయి ఉందన్నమాట. అది ఇప్పుడు నెక్స్ట్ చక్రం తీసుకుందాం. స్వాధిష్టాన చక్రం జననేంద్రియం యొక్క ఉన్న పరిస్థితి దగ్గర ఉంటుంది. అక్కడ దాని యొక్క డ్యూటీ
అందులో క్లియర్. జననేంద్రియం అంటేనే పేరులోనే ఉందన్నమాట. అది అంటే జననానికి అది కారణభూతం అవుతుంది అన్నమాట. దాన్ని జలతత్వంతో లింక్ చేయబడ్డారు. నీరు, జలతత్వం, అలాగే రుచి, నాలికతోటి లింక్ చేయబడ్డాయి. నెక్స్ట్ మణిపూర చక్రం మన నడిబొడ్డు దగ్గర ఉంటుంది కదా, దాన్ని నడవటం కాళ్ళతో నడుస్తాం కదా, ఆ యొక్క కర్మేంద్రియంతో లింక్ చేయబడి ఉంది. అలాగే అగ్నితత్వంతో లింక్ చేయబడి ఉంది. అలాగే జ్ఞానేంద్రియానికి వచ్చినప్పుడు కళ్ళతో లింక్ చేయబడి ఉంది అనమాట. ఆ రూపాన్ని చూస్తాం అన్నమాట మనం, దానితో కారణం అవుతుంది. అదేవిధంగా అనాహత చక్రం గుండె దగ్గర గాలి వాయుతత్వంతో లింక్ చేయబడి ఉంది. అదేవిధంగా స్పర్శతో లింక్ చేయబడి ఉంది. అదేవిధంగా మనం చేతులతో మనం పట్టుకుంటామే, చేతులు కూడా కర్మేంద్రియంలో భాగమే కదా, ఈ చేతులతో అనే కర్మేంద్రియంతో లింక్ చేయబడి ఉంది. ఇక 5వ చక్రం విశుద్ధం అంటే గొంతు మొదటి బాగానే ఉంటుంది, మొదలయ్యే ప్రాంతంలో. విశుద్ధంలో ఆకాశతత్వం ఉంటుంది, అది చెవులతో లింక్ చేయబడి ఉంటుంది, వినటం. అదే కర్మేంద్రియానికి వచ్చినప్పుడు మాట, మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాట్లాడటం అనేటువంటి కర్మ కూడా అది కారణం అవుతుంది, విశుద్ధి చక్రం. ఈ విధంగా మనకి పంచచక్రాలు ఉన్నాయి ఇక్కడ, మొదటి చక్రం నుంచి 5వ చక్రం దాకా. ఇక ఆగ్ని చక్రం అంటారా, నెక్స్ట్ తర్వాత వస్తాం దానికోసం. ఇది బ్లూ ప్రింట్, మనోమయ కోశం యొక్క బ్లూ ప్రింట్ అన్నమాట. ఇక మనసు అనేది ఎక్కడ ఉంటుంది అంటే మామూలుగా అనాహతంలో ఉంటుంది అని అంటుంటారు. మనసు యొక్క ప్రధాన కేంద్రం, కానీ దాని మిగతాదంతా అది స్ప్రెడ్ అయి ఉంటుంది అన్నమాట, విస్తరించి ఉంటుంది. 5 చక్రాలలో విస్తరించి ఉంటుంది మనసు అనేది, అంతేగాని ఒక్క పాయింట్లో ఏదో కేంద్ర బిందువులాగా ఏమి ఉండదు అక్కడ. సో ఇప్పుడు సూక్ష్మ శరీరంలో మనం ఇంతవరకు 2 పొరలు మనం వివరించుకున్నాం. మొదటిది ప్రాణమయ కోశం, ప్రాణశక్తితో నిండిపోయి ఉంటుంది. రెండవది మనోమయ కోశం. ఇప్పుడు మూడవది విజ్ఞానమయ కోశం, మనిషి యొక్క బుద్ధి అహంకారం తర్వాత మరొకటి కూడా ఉంటుంది అక్కడ, అది కర్మల యొక్క ఖజానా అన్నమాట, బండారం. కర్మలన్నీ అంటే స్టోర్ హౌస్ ఉంటామే, కర్మలన్నీ అక్కడ మూట పెట్టి ఉంటాయి అన్నమాట. దాని బ్లూ ప్రింట్ ప్రకారం అది ఎక్కడ ఉంటుంది, అది 3వ పొర అంటున్నాం కదా, ఇదే సూక్ష్మ శరీరంలో 3వ పొర అన్నమాట. ఒకటి ప్రాణమయ కోశం, రెండోది మనోమయ కోశం, దాని కింద ఈ విజ్ఞానమయ కోశం. దాన్ని మనం బుద్ధి అంటాం, ఇంటెలిజెన్స్ లేదా మేధస్సు ఆగ్నేయ చక్రంలో ఉంటుంది. అందుకనే దాన్ని ఆగ్నేయ చక్రం అన్నాం పేరు. అంటే అక్కడి నుంచి అన్నిటిని ఆజ్ఞాపిస్తుంది అనమాట, శాసిస్తుంది అనమాట. అందుకే బుద్ధి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఆగ్నేయ చక్రం దగ్గర. ఆ తర్వాత ఆగ్నేయ చక్రం తర్వాత అంటే బుద్ధి తర్వాత ఏముంటుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడు సహస్రార చక్రానికి వెళ్ళినప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. అయితే ఇక్కడ మరొక విషయం మీకు అర్థం చేసుకోవాల్సింది, ఈ రక్త మాంసాలతో ఉన్న శరీరం కింద ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంతవరకు చక్రాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఈ చక్రాలన్నీ లింక్ అయి ఉన్నాయని చెప్పుకున్నాం కదా. దీంతో మరొకటి కూడా ఉంటుందన్నమాట ఇక్కడ ఈ బ్లూ ప్రింట్లో భాగంగా. సంస్కృత భాషలోని వర్ణమాల, సంస్కృత భాషలో ఉన్నటువంటి 50 అక్షరాలు కూడా ఈ 5 చక్రాలలో లేదా ఈ 6 చక్రాలలో విభజన చేయబడి ఉంటాయన్నమాట. మొత్తం 50 అక్షరాలు ఈ 6 చక్రాలలో ఉంటాయన్నమాట. తర్వాత సహస్రారానికి వచ్చినప్పుడు ఈ 50 అక్షరాలే ఒక్కొక్కటి 20గా దాన్ని గుణింపబడతాయి. మొత్తం 1000
1000 అక్షరాలు ఉంటాయి అన్నమాట. అందుకనే దాన్ని సహస్రార చక్రం అంటాం. ఇది బ్లూ ప్రింట్, సూక్ష్మ శరీరం యొక్క బ్లూ ప్రింట్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుకున్నాం కదా, భవనాన్ని నిర్మాణం చేయాలనుకున్నప్పుడు భవనం కన్నా ముందు మనకు భూమి కావాలి, భూమి కన్నా ముందు దాన్ని మనం బ్లూ ప్రింట్ కావాలి. మనం ఎలా నిర్మాణం చేయదలుచుకున్నాం ఆ భవనాన్ని. ఇప్పుడు ఆ బ్లూ ప్రింట్ మీకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, భవనాన్ని మనం ఈ విధంగా నేను నిర్మాణం చేయదలుచుకున్నాను, మీరు ఆర్కిటెక్ట్కి చెప్తేనే కదా ఆయన ఆర్కిటెక్ట్ పేపర్ మీద రాసి ఇచ్చేది, మీకు బొమ్మేసి గీతలు గీసి. మీరు చెప్తారు నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని. కాకపోతే ఇక్కడ విషయం ఒకటి ఉంటుంది, మీకు ఇష్టం వచ్చినట్టు ఏదంటే అది చెప్పలేరు. అది సాంకేతికంగా సాధ్యం అవుతుందా లేదా అని ఆర్కిటెక్ట్ చెప్పాలి. మీరు అడుగుతారండి, ఏమంటే నాకు అరటి చెట్టు లాంటి భవనాన్ని నిర్మాణం చేయదలుచుకున్నాను, అపార్ట్మెంట్ని. మరి అరటి చెట్టు లాంటి భవనాన్ని నిర్మాణం చేయడానికి సాంకేతికంగా సాధ్యం అవుతుందా లేదా అనేది ఆర్కిటెక్ట్ చెప్పాలి కదా. ప్రస్తుతం ఆ కాలంలో ఉన్నటువంటి విజ్ఞాన శాస్త్రం యొక్క పరిజ్ఞానానికి మించి ఉండకూడదు కదా. అంటే సాధ్యం అనేది అవ్వాలి కదా. ఇంజనీర్కి ఆ విధంగా భవనాన్ని మీరు నిర్మాణం చేయాలంటే సాధ్యం కావాలి కదా. దానికి ఆయన ఏదో చెప్తారు, ఏమండి మీరు అరటి చెట్టు లాంటి ఇల్లు అపార్ట్మెంట్ కట్టాలంటున్నారు, అది ఎలా కుదురుతుందండి, ఈరోజు సాధ్యం కాదు, సాంకేతిక పరిజ్ఞానం సరిపోదు ఈ రోజుల్లో అంటాడు. దానికి మీరేమంటారు, లేదు నేను అమెరికాలో చూశాను, దుబాయ్లో చూశాను అంటారు. సరే చూపించండి ఆ డిజైన్ అంటాడు ఆయన. సరే మీరు ఇంటర్నెట్లో ఎతికి ఆ డిజైన్ కూడా చూపిస్తారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ డిజైన్ ఏమో ఆయనే గీస్తున్నాడు, ఆర్కిటెక్టే, కానీ మీరు ఆయనకు కావాల్సింది చెప్తున్నారు, మీ యొక్క మనసులో నుంచి చెప్తున్నారు మీకు ఏ విధంగా మీకు ఆ భవనం నిర్మాణం కావాలి అనేది. మీకు ఆ ఐడియా ఎక్కడి నుంచి వస్తుంది, మీ యొక్క అనుభవం మీద. మీరు ఎక్కడో దాన్ని చూశారు, ఎక్కడో దాని గురించి విన్నారు, ఎక్కడో ఏదో సినిమాలో చూసుంటారు, ఎక్కడో చదివి ఉంటారు, అక్కడ సాధ్యమైంది కదా ఇక్కడ ఎందుకు కాదని అంటున్నారు ఇప్పుడు ఆర్కిటెక్ట్ తోటి. ఇది ముఖ్యం ఇక్కడ గమనించాల్సింది. మీ యొక్క అనుభవమే ఇక్కడ మీకు ఆ బుద్ధికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇక్కడ. అదేవిధంగా మనం మానవుని యొక్క శరీరాన్ని నిర్మాణం చేస్తున్నప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, సూక్ష్మ శరీరంలో 3 పొరలు నిర్మాణం జరిగాయని. ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం. విజ్ఞానమయ కోశానికి మరొకటి కావాలి అక్కడ, దాన్ని మనం డేటా లేదా అనుభవం. ఆ అనుభవం ఆత్మకి ఎక్కడి నుంచి వస్తుంది, అంతకుముందు జన్మ నుంచి తీసుకొని వస్తుంది అన్నమాట. అంటే అంతకుముందు జీవితకాలంలో తను చనిపోయే నాటికి ఏమైతే కర్మలన్నీ మూట కట్టుకొని ఉందో ఆ కర్మలన్నిటినీ తీసుకొని ఈ జన్మలోకి వస్తుంది. అందుకనే మనం దాన్ని డేటా అంటున్నాం, స్టోర్ హౌస్ లాగా. అది లేకపోతే బుద్ధి అనేది పనిచేయదు. ఇప్పుడు మనం రోబోట్ నిర్మాణం చేసినా కూడా అంతే పరిస్థితి. లోహం, ప్లాస్టిక్, రబ్బరు అన్ని పెట్టి బాడీ శరీరాన్ని నిర్మాణం చేస్తాం. ఆ రోబోట్ శరీరం లోపల చిప్ కూడా పెడతాం పనిచేయటానికి, కంప్యూటర్ చిప్. కానీ దానికి డేటా లేకపోతే అది పనిచేయదే. కృత్రిమం మేధస్సు అంతే కదా. మరి మనం ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నామో దానికి డేటా లేకపోతే అది పని ఎలా చేస్తుంది. మనం కార్లు ఏ విధంగా పెట్రోల్ ఉన్నంత వరకే కారు నడుస్తుంది. ఆ పెట్రోల్ అయిపోతే కారు ఎంత ఖరీదైన కారు అయినా సరే ఆగిపోవాల్సిందే కదా అక్కడ. లేదా ఎలక్ట్రిక్ కారు అయినా అనుకోండి, ఎంత పెద్ద ఖరీదైన కారు అయినా సరే బ్యాటరీ అయిపోతే ఆగిపోవాల్సిందే కదా. సో ఈ డేటా అనేది ఈ రోబోట్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా కృత్రిమ మేధస్సుతో ఉన్నటువంటి రోబోట్కి అదొక ఇంధనంగా పనిచేస్తుంది అనమాట. అది పని చేయకపోతే ఈ బుద్ధి అనేది ఆగిపోతుంది అక్కడ. ఏ విధంగా మీరు ఇందాక భవనాన్ని నిర్మాణం చేయాలనుకున్నారు, మీరు ఎక్కడో దాన్ని దుబాయ్లోనో ఎక్కడో చూశారు విదేశాలలో భవనం, కాబట్టి అటు ఆర్కిటెక్ట్ చెప్పగలిగారు. అది మీరు చూడలేనప్పుడు
మీరు ఆ విధంగా మీరు నిర్మాణం చేయించలేరు కదా. అది నేను చెప్పదలుచుకుంది. అదేవిధంగా మానవుని యొక్క నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ కర్మ అనేది పూర్వజన్మ నుంచి దొల్లుకుంటే ఈ జన్మలోకి రావాలన్నమాట. దాన్ని బట్టే మానవుని యొక్క మేధస్సు అనేది పనిచేస్తుంది. ఆ కర్మానుసారం ఎలాంటి కర్మను తీసుకొచ్చాడు దాన్ని బట్టి ఇక్కడ కర్మ, అతను మందబుద్ధా లేకపోతే బాగా తెలివైన వాడా, అలాగే అహం ఎలాంటి అహంకారంతో పుడుతున్నాడు, బాగా విపరీతంగా అహం పెరిగి ఉంది, ఎక్కువగా ఉందా మోతాదులో, లేదా అణిగిమణిగి ఉంటున్నాడా, అదేవిధంగా అతని మనస్సు ఎలాంటి భావోద్వేగాలతో పుడుతుంది, అతను కోపిష్టియా లేకపోతే హాస్య స్వభావంతో గలవాడా లేకపోతే దయాళు స్వభావంతో గలవాడా, ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడు ఎక్కువగా ప్రధానంగా. అలాగే అతని శరీరం